అమరావతిలో పలు కీలక ప్రాంతాల్లో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ను సిఆర్డీఏ ఆహ్వానించింది. ఆధునిక రాజధానిగా ఎదిగేందుకు వీలుగా ప్రైవేట్ రంగం నుంచి వీలైనన్ని ఎక్కువ ఆర్ఎఫ్పీలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా పూర్తి హక్కులతో సిఆర్డీఏ ప్లాట్లు విక్రయించనుంది. ఈ కేంద్రాల్లో రాజకీయ శిఖరాగ్ర సమావేశాలు, వాణిజ్య, సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యా సదస్సులు తదితరాలను నిర్వహించేందుకు వీలు కలుగుతోంది. దేశంతో పాటు విదేశాల నుంచి పెట్టుబడిదారులను ఇక్కడకు రప్పించేందుకు ఆర్ఎఫ్పీలు తోడ్పడతాయని అధికారులు భావిస్తున్నారు. ఆసక్తి గల సంస్థలు బిడ్లు దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు. కన్వెన్షన్ కేంద్రాల ఏర్పాటు కోసం సిఆర్డీఏ అమరావతిలోని వివిధ ప్రాంతాలను ఎంపిక చేసింది. ఒక్కో హాల్లో కనీసం 300 మంది చొప్పున మొత్తం అన్ని హాళ్లు కలిపి 3000 మందికి సరిపోయేలా నిర్మించాల్సి ఉంది. సెంటర్ సామర్థ్యాన్ని బట్టి 2.5 ఎకరాలు, 2 ఎకరాలు, 1 ఎకరా చొప్పున ప్లాట్ను కేటాయిస్తారు. వీటిని టెండరు ఖరారైన తర్వాత ఏడాదిలోపు నిర్మించాలి. ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల ఆపరేటర్లు, పెట్టుబడిదారులు ఎక్కువ మంది పాల్గొనేందుకు వీలుగా ప్లాట్ల విక్రయానికి పరిమితి విధించారు. అర్హత సాధించిన సంస్థలకు ఒక్కొక్కటి మాత్రమే కేటాయించనున్నారు.